నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రజాభవన్లో ప్రజా దర్బార్కు పోటెత్తిన వినతులు. స్వయంగా అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి. రేపటి నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఏదైనా గుర్తింపు కార్డు చూపించాలన్న సజ్జనార్. రేపు సమావేశం కానున్న 3వ శాసనసభ. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్, ప్రమాణం చేయనున్న కొత్త ఎమ్మెల్యేలు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో అధిష్టానంతో చర్చ. కేసీఆర్ తుంటి ఎముక మార్పిడికి శస్త్రచికిత్స. కాలు జారి ప్రమాదం. కోలుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష. ఎథిక్స్ కమిటీ నివేదికతో ఎంపీ మహువాపై బహిష్కరణ వేటు. రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని విపక్షాల ధ్వజం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. భారీగా తరలివచ్చిన ప్రజల నుంచి రేవంత్ రెడ్డి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్త ప్రభుత్వంలో సర్కారు చేపట్టిన ప్రజా దర్బార్ నిర్వహణపై వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఏళ్ల సమస్యలకు మోక్షం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా దర్బార్లో ప్రజల కష్టాలు వింటూ వారి కన్నీళ్లు తుడవటం జనం నుంచి ఎదిగిన తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే మార్పునకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను జ్యోతి బాపులే ప్రజాభవన్ గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రమాణ స్వీకారోత్సవంలో చెప్పిన విధంగా ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించారు. సీఎం రేవంత్ పిలుపుతో వినతులతో ప్రజాభవన్ కు ప్రజలు పోటెత్తారు. క్యూ లైన్ల ద్వారా వచ్చిన ప్రజల నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను రేవంత్ సావధానంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గంటసేపు ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించిన సీఎం విద్యుత్ శాఖపై అధికారులతో సమీక్ష ఉన్నందున ఆ బాధ్యతలను మరో మంత్రి సీతక్కకు అప్పగించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓపిగ్గా విని పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. మొదటి రోజు ప్రజా దర్బార్ పై సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించిన రేవంత్ రెడ్డి జనం కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్బార్ సాగిందని వివరించారు. జనం నుంచి ఎదిగి ఆ జనం గుండె చప్పుడు విని వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించిన తృప్తి ఏముంటుందని పేర్కొన్నారు. సీఎంకు తమ సమస్యలపై వినతులు అందజేసిన వివిధ వర్గాల ప్రజలు ఇప్పటికైనా తమ సమస్య పరిష్కారం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎక్కువగా ఇళ్లు, పింఛన్లు, భూ సంబంధిత సమస్యలు, ఒప్పంద కార్మికుల జీతాల పెంపు సహా వివిధ రకాల వినతులు వెల్లువెత్తాయి. ప్రజా దర్బార్ కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన అధికారులు అర్జీలను నమోదు చేసి తక్షణ పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. వైద్య సేవల కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. తాము ఇన్నాళ్లు పడ్డ గోసకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే భరోసా దొరికిందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. అదే రోజు 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఆ ఎగ్జామ్ రాయాలా, ఈ ఎగ్జామ్ రాయాలా, 3 కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. సో కొద్దిగా ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చెప్పిదాన్ని వచ్చాం సార్. ఇన్ని రోజులు మా సమస్య చెప్పడానికి ఎవరు వినకపోయేది సార్. చెప్దామన్నా కానీ ఎవరు ఇది కూడా మీకు ఎందుకు అయిపో అని చెప్పేవాళ్ళు సార్. ఇక్కడ దాకా రావడం కూడా మాకు పెద్ద వ్యూ కూడా చూడలేదు సార్. ఈ రోజు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు చాలా సంతోషం ఉంది. ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. మా అలాంటి వాళ్ళు ఎంతో మంది. మేము ఒక 3 ఏళ్ల నుంచి మా తమ్ముడు నేను కలెక్టరేట్కు తిరిగినాము. మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఏడిసిర్రు. అక్కడికి వచ్చి భూమి కోసం ఎంతమంది ఇబ్బంది పడుతుంటే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మంచి ప్రభుత్వం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి 30,000 మంది ఇలా కాంట్రాక్ట్ కార్మికులు, వారికి కనీస వేతనం 10,000 రూపాయలు లేదు. సరైనటువంటి వేతనాన్ని కల్పించాలని వారికి వినవించడం కోసం ఇక్కడ ప్రగతి భవన్కి వచ్చామండి. మా సమస్య మున్సిపల్ కార్మికులకు ఇప్పటికీ కొన్ని జిల్లాలలో జీతాలు వేతనాలే రాలేదు. కార్మికుల యొక్క బాధలు ఏ విధంగా ఉంటాయని
కేసీఆర్కి ఎన్నో దఫాలు చెప్పినా కానీ కేటీఆర్ కలవకపోయేది, కేసీఆర్ కలవలేదు. నేను కొత్తనగర్ నుంచి వచ్చిన డబుల్ బెడ్రూమ్ కోసం పెట్టినాం. మేము అప్పుడు రాలేదు, ఎలక్షన్ ఉండే, ఎలక్షన్ తో ఆగిపోయింది. ఇప్పుడు సీఎం సార్ తో కలిసాము. సార్ కలుస్తారు సార్, మంచిగా కలిసిన ఇస్తారు సార్. అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు పోలీసులను తీసుకుపోయి పంజగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది సార్. ఆడోళ్ళు వచ్చి జీవాని వచ్చి మేము భార్యాభర్తలను దూరం అయిపోయినాం. కేసీఆర్ ప్రభుత్వంలో కలవని మినిస్టర్ లేడు, ఒక కేసీఆర్ తప్ప. కనీసం న్యాయం కాదు కదా, అసలు మాకు ఏం చేయలేదు సార్. మోటార్ రవాణా రంగ కార్మికులందరి తరఫున మా సమస్యలు తెలియజేయడానికి, విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. ప్రగతి భవన్లో అడుగుపెట్టడమే చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రజా దర్బార్కు వికలాంగులు, వృద్ధులు, మహిళలు వేలాదిగా తరలివచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. 10 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న పనులకు మోక్షం కలగనుందనే ఆకాంక్ష బాధితుల్లో కనిపించింది. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ సీఎం అయినాక ఈ కంచెలలో తీసేసినందుకు ప్రజలకు ఎంతో మేలుగా నడుస్తుంది. ప్రజా దర్బారుగా పెట్టిందంటే ప్రజలకు అంత ముందుకొచ్చి మన రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేస్తున్నాడు, ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నాం. గత 10 ఏళ్ల కాలంలో కనీసం ప్రగతి భవన్ చుట్టుపక్కల రాకుండా అంత పెద్ద ముళ్ళ కంచెలు వేసేసి కనీసం ప్రజలను మొత్తం నిర్బంధించిన పరిస్థితి ఉన్న తరుణంలో వేలాది మంది ప్రజలు ఇప్పుడు ఇందులో ప్రగతి భవన్ కి లోపలికి వెళ్తున్నారు. ఆ 1000 మందిలో 500 మంది మన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రికే మీరు మీ యొక్క విన్నపాన్ని చేసుకునే పరిస్థితి కల్పించడం కాబట్టి ప్రజల యొక్క అదృష్టం. నేను అన్న ధరణి ప్రాబ్లమ్స్ ఒకటి ఇచ్చిన దరఖాస్తులను రివ్యూ చేయాలని రిక్వెస్ట్ చేసినాము. తర్వాత దానికి కూడా వారు సానుకూల స్పందించారు. వికలాంగులు చాలా మంది పెన్షన్ రావటం లేదని వచ్చారు, వాళ్ళని తీసుకోపోవడం జరిగింది. ఎమ్మడే రేవంత్ రెడ్డి గారు వాళ్ళని పిలిచి ఎందుకు ఇతనికి ఇన్ని రోజుల నుంచి రావటం లేదు పెన్షన్ అని చెప్పి కన్సర్న్ అధికారిని పిలిచి ఎమ్మడే ఆ పేపర్లు ఇచ్చి సాల్వ్ చేయడం జరిగింది 1 నిమిషం ముందే. పనికి వెళ్ళినప్పుడు తినిపించే వాళ్ళు ఎవరు లేరు. మన ముఖ్యమంత్రి వర్యులతోనికి ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టించుకుందామని రాత్రి వచ్చిన ముఖ్యమంత్రి గారు సరే ప్రయత్నం చేస్తా పెట్టిస్తాను. మా బాబు పేరు ముజమ్మిల్ హుసేను. ఇది 2012లో బ్రెయిన్ సర్జరీ అయింది. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. పానిక్ స్టేజ్ లో ఉండి ఎన్నిసార్లు సెక్రటరీ తిరిగినా మాకు అపాయింట్మెంట్ లేదు. చివరికి సీఎం గారిని కలిసి మా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో హోంగార్డ్ గా చేస్తుంటే తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నా కాబట్టి నాకు పాల్గొన్నందుకు నాకు ఉద్యోగం తీసేసిరు అప్పట్లో. కాబట్టి అదే ఉద్యోగం కోసం నాకు వస్తుంది అన్నది రేవంత్ అన్న దిక్కెళ్ళి వస్తుంది నాకు ఉద్యోగం అని నా అభిప్రాయంతో నేను వచ్చి నిలబడ్డా, కలిసిండు, నాతో మాట్లాడిండు, స్వచ్ఛంగా నా ఫైల్ తీసుకుంటూ నాకు వస్తుందనే ఆశ నాకు ఉన్నది. ఫస్ట్ టైం అండి, ఇంత ఛాన్స్ లేదు మనకి. ఇప్పుడు ఫస్ట్ టైం కలిసాను. ఫస్ట్ టైం అసలు రావడమే ఇంత ఈజీగా కలిసి అనుకోలేదు. ఇల్లు లేదు, పెన్షన్ లేదు, అట్లనే వచ్చిన సార్కు చెప్పిన నా పేపర్ ఏవైతే ఇచ్చినానో ముఖ్యమంత్రి స్వయంగా తీసుకున్నాడు. 1969లో ఈ సమర యోధులలో పాల్గొని చేసినాం. పోయిన ప్రభుత్వాలు మాకేం న్యాయం చేయలేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండడమే ప్రజా దర్బార్ నిర్వహణ ముఖ్య ఉద్దేశమని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పాలనను ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. సమస్యలు వినే ఒక ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వయంగా మేము కలిసి మా రిప్రజెంటేషన్లు ఇవ్వచ్చని ఆనందంతో ఉన్నారు. ఇండ్ల గురించి వచ్చారు, నీళ్ల గురించి వచ్చారు, ధరణి గురించి వచ్చారు, ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి చెప్పారు. ఈ సమస్యల గురించి అడగటం జరిగింది. ప్రజాస్వామ్యం యొక్క నిజ స్వరూపం ఇప్పుడు కనపడుతుంది. దీనికి సంబంధించి 2-3 అంచెలు ఉంటాయి. ఇక్కడ నుంచి చీఫ్ సెక్రటరీ కొన్ని పంపుతారు, ఇక్కడ నుంచి కలెక్టర్ కొన్ని పంపుతారు, డిపార్ట్మెంట్ వైజ్ గా పోతాయి. వీటి మీద సమాధానం తీసుకుని పరిష్కారం చేస్తారు. జనం నుంచి వస్తున్న ఆదరణ దృష్ట్యా ప్రజా దర్బార్ నిరంతరం నిర్వహిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో వ్యవసాయం సహా అన్ని రంగాలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అందుకోసం అవసరమైన నిధులు సహా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ రంగం పరిస్థితి, స్థితిగతులపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక ఇంధన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్ శర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్, ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగం, విద్యుత్ సంస్థల స్థితిగతులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని రకాల అప్పులు 80,000 కోట్లు, నష్టాల గురించి అధికారులు వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి, కొనుగోళ్లు, సరఫరా సంబంధిత అన్ని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. రాష్ట్రంలో వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ పక్కాగా సరఫరా చేస్తున్నారా, అందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయా అని అధికారుల్ని ప్రశ్నించినట్టు తెలిసింది. ఎక్కడికక్కడ సబ్స్టేషన్లోని లాగ్ బుక్కుల్లో వివరాలు ఉంటాయని, రాష్ట్ర వ్యాప్త సమాచారం లేదని అధికారులు అన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్త సమాచారం, వివరాలు ఎందుకు ఉండవని సీఎం రేవంత్ ప్రశ్నించినట్లు సమాచారం. వాస్తవ పరిస్థితుల్ని వివరించాలని అన్నట్టు తెలిసింది. సమావేశం గురించి తనకు సమావేశం లేదంటూ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు వ్యాఖ్యల్ని ప్రస్తావించిన ఓ మంత్రి బొట్టుపెట్టి చెప్పాలా అని వ్యాఖ్యానించినట్టు తెలిసిందే. విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని,
అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నష్టాలను తగ్గించుకునే విషయమై దృష్టి సారించాలని అధికారుల్ని సీఎం రేవంత్ ఆదేశించారు. ఎంపీ పదవికి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా సమర్పించారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరిన ఆయన తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్ అధిష్టానంతో చర్చించనున్నట్టు తెలిసిందే. ఇప్పటికే 11 మంత్రుల్ని నియమించుకున్న రేవంత్ వారికి శాఖల కేటాయింపు సహా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్నట్టు తెలిసిందే. రాష్ట్ర 3వ శాసనసభ రేపు సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సభను సమావేశపరుస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నోటిఫికేషన్ జారీ చేశారు. రేపు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. సభ్యులచే ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అటు ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ నియమించారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. రేపు ఉదయం 8:30 రాజ్భవన్ లో అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్బరుద్దీన్ చే ప్రమాణం చేయిస్తారు. శాసనసభ సమావేశాల దృష్ట్యా ఏర్పాట్లను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, డీజీపీ రవిగుప్తా, సిపి సందీప్ సౌండిల్యా కలిసి సిఎస్ శాంతకుమారి పరిశీలించారు. భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం రేపు సమావేశం కానుంది. తెలంగాణ భవన్లో రేపు ఉదయం 9 గంటలకు భారాస ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 మంది భారాస ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నందున మిగతా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కానున్నారు. భారాస శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ను రేపటి సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించేలా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. సమావేశం తర్వాత అందరూ కలిసి అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహాలక్ష్మి పథకం కింద రేపు మధ్యాహ్నం నుంచి బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అతివలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు అందించనున్నట్లు వెల్లడించింది. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఏదో ఒక స్థానికత ధృవీకరణ గుర్తింపు కార్డు చూపిస్తే ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు 0 టికెట్ ఇస్తామని పేర్కొన్నారు. 6 గ్యారెంటీస్ లో మన ఆర్టీసీకి సంబంధించిన ఒక గ్యారెంటీ ఉంది. ఆ గ్యారెంటీ ఫ్రీ ట్రావెల్ టు ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనేది. దానిపైన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ ఆదేశం ఇవ్వడం జరిగింది టీఎస్ఆర్సీ యాజమాన్యానికి. దీనిపైన వర్కౌట్ చేసి దీనిపైన గైడ్ లైన్స్ ను విడుదల చేయాలని చెప్పడం జరిగింది. దాని భాగంగా రేపు 1:30 గంటకు అసెంబ్లీ ప్రిమైసెస్ నుంచి ఈ ఒక స్కీమ్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. లాంఛనంగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ఒక స్కీమ్ ని లాంచ్ చేసి మహిళా మంత్రులకు, ఎమ్మెల్యేస్ కి, ఎమ్మెల్సీస్ కి, మన చీఫ్ సెక్రటరీ గారికి, నిఖత్ జరీనాకి మరియు మన ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, అధికారులందరూ కూడా ఉమెన్ ఎంప్లాయీస్ కి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా టికెట్ ఇష్యూ చేసి ఈ స్కీమ్ ని రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ఫ్రీ టికెట్స్, 0 టికెట్స్ అని మనము చెప్పడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి భారాస అధినేత కేసీఆర్ కు ఎడమ తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరుగుతోంది. ఇంట్లో కాలు జారి పట్టడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. భారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ చేస్తున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ గురువారం అర్ధరాత్రి బాత్రూంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డారు. దీంతో హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. సిటీ స్కాన్ సహా పలు రకాల వైద్య పరీక్షలు చేసిన యశోద వైద్యులు ఎడమ తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. అనంతరం తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ చేస్తున్నారు. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందన్న మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారి అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులు ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దని, వారి ఆరోగ్యం మరి ఎప్పటికప్పుడు డాక్టర్లు సమీక్షిస్తూ ఉన్నారు. అభిమానులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా యశోద ఆసుపత్రికి
ఇక్కడికి రావద్దని, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా దయచేసి వారి ఆరోగ్యం బాగు కావడానికి ప్రార్థించండి, పూజలు చేయండి, కానీ ఎవరు ఇక్కడికి రావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, కేటీఆర్, సంతోష్, హరీష్ రావు సహా కుటుంబ సభ్యులు ఉన్నారు. కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ఆధ్వర్యంలో వైద్యులు సేవలందిస్తున్నారు. పార్టీ అధినేతను పరామర్శించేందుకు భారాస ఎమ్మెల్యేలు, నేతలు యశోద ఆసుపత్రికి తరలివచ్చారు. కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. రేవంత్ ఆదేశాలతో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు రేవంత్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ కు గాయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. కేసీఆర్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆకాంక్షించారు. కేసీఆర్ కు గాయంపై విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ కు గాయమైనట్టు తెలిసి చాలా బాధపడినట్లు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజలకు సేవ చేస్తారని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్రంలో నిజమైన తెలంగాణ వచ్చిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ అనుమతి కూడా లేదని, ప్రాజెక్టు వల్ల 1,20,000 కోట్ల రూపాయల వరకు ఆర్థిక భారం పడిందని ఆరోపించారు. మేడిగడ్డ అక్రమాలపై విచారణ జరిపించాలన్న ఆయన తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పాటు కాబడినప్పటికీ వర్చువల్గా ఉమ్మడి రాష్ట్రం కంటే ఘోరగా పాలన కొనసాగింది. ఒక విధంగా చెప్పాలంటే అసలు మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా అని బాధ కలిగింది. మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోవడంతో వీళ్ళ కేంద్ర జలవనరుల శాఖ ఏదైతే దాన్ని పరిశీలించి ఆ కృంగిపోవటానికి కొరకు సాంకేతిక లోపము, నిర్మాణ లోపము చెప్పని వాళ్ళు నివేదిక సమర్పించడంతో పాటుగా అసలు బేసిక్గా దానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి కూడా లేదని చెప్పని పేర్కొనడం జరిగింది. ప్రాజెక్టుకు సంబంధించి కూడా స్పెషల్ అప్పుడు వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పని పిలువబడేటువంటి ఈ 3 బ్యారేజెస్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఒక నిర్మాణాలకు సంబంధించి, ఫండింగ్ సంబంధించి, అనుమతులకు సంబంధించి, నిర్వహణ లోపాలకు సంబంధించి ఇవన్నింటిపై ఒక న్యాయ విచారణ ఆదేశించాలని చెప్పని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఈ వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్సభ ఆమోదించింది. ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని సభ అంగీకరించింది. ఫలితంగా ఆమె ఇక ఎంపీగా కొనసాగటం తగదని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఆమె లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ చేసిన సిఫార్సుపై సభలో వాడివేడి చర్చ జరిగింది. మొదట ఎథిక్స్ కమిటీ నివేదికను చైర్మన్ వినోద్ కుమార్ సోంకర్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై విపక్షాల ఆందోళనలతో లోక్సభ మొదట మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. मैं प्रश्नकाल चलाने के लिए आपसे अनुरोध कर रहा हूं कि प्रश्नकाल महत्वपूर्ण है. సభ తిరిగి సమావేశమైన తర్వాత ఎథిక్స్ కమిటీ నివేదికపై వాడివేడి చర్చ జరిగింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మహువాను బహిష్కరించాలని సిఫార్సు చేశారని లోక్సభలో తృణమూల్ పక్ష నేత సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. అదానీ గ్రూప్లకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆమె గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై మహువా మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని తృణమూల్ సభ్యులు డిమాండ్ చేశారు. It is the only ethics committee who have done this wrong. They have exposed it to the media. Media exposed the report. It is not that they are submitting the report today. So against Mahua, report has been placed. One speaker has said so many allegations. What's the harm to give her a small hearing? Minimum for 10 minutes. Let her allow. Let her speak once. Before you are going to expel her, why not she will be allowed to speak for few minutes? What's wrong in it, sir?
So I urge upon you with folded hands. పార్లమెంటు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇతరులకు ఇవ్వడం సహా వారి నుంచి బహుమతులు స్వీకరించారని ఎథిక్స్ కమిటీ విచారణలో తేలిందని భాజపా సభ్యులతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహువా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేయగా సభాపతి తోసిపుచ్చారు. 2005లోనూ అప్పటి సభాపతి సోమనాథ్ చటర్జీ ఆరోపణలు ఎదుర్కొన్న సభ్యులకు అవకాశం ఇవ్వలేదన్నారు. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే తృణమూల్ ఎంపీని బహిష్కరించాలనే తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. Having taken note of first report of the committee on ethics on complaint given by Dr. Nishkant Dubey, MP against Srimati Mahua Moitra, MP, wherein she has been found to be the guilty of unethical conduct and contempt of the House for sharing her Lok Sabha credentials, that is user ID and password of the Lok Sabha members portal to unauthorized person, and its irrepressible impact on the national security. Accept above recommendation and findings of the committee and resolve that continuance of Srimati Mahua Moitra as Member of Parliament, Member of Lok Sabha is untenable and she may be expelled from the membership of the Lok Sabha. दी गई शिकायत पर आचार संहिता की पहली रिपोर्ट पर विचार के उपरांत समिति के निष्कर्षों को स्वीकार करती है कि सांसद श्रीमती महुआ मोइत्रा का आचरण अनैतिक और संसद सदस्य के रूप में अशोभनीय है और इस कारण उनको लोकसभा सदस्य बने रहना उपयुक्त नहीं होगा। इसलिए संकल्प करती है कि उन्हें लोकसभा की सदस्यता से निष्कासित कर दिया जाए। जो सदस्य इस प्रस्ताव के पक्ष में हाँ कहें, जो विरोध में ना कहें, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ। మహువా బహిష్కరణకు నిరసనగా విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించడాన్ని ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా ఖండించారు. మహువాపై బహిష్కరణ వేటు వేయటాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. అటు లోక్సభ నుంచి తనను బహిష్కరించడం ఉరితీయటంతో సమానమని బహిష్కరణకు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని లొంగతీసుకోవటానికి పార్లమెంటు ప్యానెల్ను ప్రభుత్వం ఆయుధంగా వాడుకుందని ఆరోపించారు. నైతిక నియమావళిని ఉల్లంఘించాలని మాత్రమే నైతిక విలువల కమిటీ తనను దోషిగా తేల్చిందని, డబ్బులు కానుకలు తీసుకున్నానని చెప్పేందుకు ఆధారాలే లేవన్నారు. లోక్సభ పోర్టల్ లాగిన్ ఇతరులకు ఇచ్చారు అనే అభియోగాలతో మాత్రమే బహిష్కరణకు సిఫారసు చేశారన్న ఆమె లాగిన్ ఇతరులకిచ్చే అంశంపై ఎలాంటి నిబంధనలు లేవన్నారు. అటు మహువాను లోక్సభ నుంచి బహిష్కరించడాన్ని టీఎంసీ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. ఈ చర్య దేశ పార్లమెంటు ప్రజాస్వామ్యానికి జరిగిన ద్రోహంగా ఆమె అభివర్ణించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. భారతదేశ ప్రయోజనాలే ప్రధాని మోదీకి ముఖ్యమన్న పుతిన్ అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలని, ఆయనపై ఒత్తిడి తీసుకురాలేమని పేర్కొన్నారు. భారతదేశ ప్రయోజనాలను కాపాడటం కోసం మోదీ బలంగా నిలబడతారని స్పష్టం చేశారు. మాస్కోలో జరిగిన 14వ వీటీబీ ఇన్వెస్ట్మెంట్ ఫోరం సదస్సులో పాల్గొన్న పుతిన్ రష్యా భారత్ సంబంధాలపై ప్రముఖంగా మాట్లాడారు. రెండు దేశాల మధ్య సంబంధాలు అన్ని కోణాల్లోనూ వేగంగా పురోగమిస్తున్నాయని వివరించారు. రెండు దేశాల మధ్య బంధం చాలా బలంగా ఉందని పుతిన్ గుర్తు చేశారు. ఈ నెల మొదట్లో విదేశాంగ మంత్రి జయశంకర్ రష్యా భారత్ ద్వైపాక్షిక బంధంపై ప్రశంసలు కురిపించారు. చాలా సందర్భాల్లో భారత్కు రష్యా అండగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. మిజోరంలో లాల్దు హోమా సారథ్యంలో జోరం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం ప్రభుత్వం కొలువు తీరింది. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కంభంపాటి హరిబాబు జెడ్పీఎం నేత లాల్దు హోమాతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ అధినేత జోరం థంగా, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత లాల్ చందమా రాల్టేతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 2019లో రాజకీయ పార్టీగా నమోదైన మిజో పీపుల్స్ మూవ్మెంట్ ఇటీవల 40 స్థానాలున్న మిజోరాం శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 27 నియోజకవర్గాల్లో గెలుపొందింది. 2018 ఎన్నికల్లో కంటే ఈసారి 8 స్థానాలు ఎక్కువగా గెలిచి జెడ్పీఎం అధికారం చేపట్టింది.